ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ వీడియో ముఖ్యంగా బైపీసీ స్టూడెంట్స్ కోసం. బైపీసీలో అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, బైపీసీ, ఎంసెట్, నీట్ అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో యశస్వి సంతోష్ గారు ఉన్నారు, ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్పార్క్ అకాడమీ. తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో 10th తర్వాత ఇంకా ఏ కోర్సులు తీసుకోవాలి, అందులో ఏముంటాయని చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటాయి. ఏది తీసుకోవాలో అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ బైపీసీ స్టూడెంట్స్, డాక్టర్ అవ్వాలని అనుకునే వాళ్ళకి ఈ బైపీసీ అంటే ఇందులో ఏ కోర్సెస్ ఉంటాయి అసలు? సో ఇప్పుడు బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ కంటే మేజర్లీ ఏంటంటే దే హ్యావ్ కోర్ మెడికల్ కోర్సెస్ లైక్ ఎంబీబీఎస్ అంటే డాక్టర్, బీడిఎస్ డెంటిస్ట్, దెన్ ఆయుష్ కోర్సెస్ లైక్ ఆయుర్వేద, అనాని మెడిసిన్ అండ్ హోమియోపతి, అలాంటివి, న్యాచురోపతి, అవన్నీ. దెన్ దే హ్యావ్ నర్సింగ్, బిఎస్సి నర్సింగ్, దెన్ బీపీటీ, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఎనెస్థీషియా, ఇవన్నీ పారామెడికల్ కోర్సెస్ అంటారు అనమాట. దెన్ దెర్ ఆర్ కోర్సెస్ లైక్ బిఎస్సి అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్, ఫిషరీస్. సో ఇలా there are other courses. Then they have pharmacy. So pharmacy side alla dalchukunna vallu B pharmacy, then PharmD, PharmaD. Then they have other courses like biomedical, biotechnology. So ila they have various options anamata. BPC students ki these are the options. Idantha kakunda kuda entante suppose they want to get into core subjects like degree cheyalanuntunnaru, they can do BSc in microbiology, BSc in botany, BSc in zoology. So BPC తీసుకుని they can do a degree type of course, then research చేసి then they can get into teaching. So అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ కి. ఓకే, అంటే ఎట్లా చూస్ చేసుకునేది వాళ్ళు? దీంట్లో ఇన్ని కోర్సెస్ లో వాళ్ళకి ఏది బెటర్, వాళ్ళు దేంట్లో పర్ఫెక్ట్ 100%? అంటే ఇప్పుడు ప్రయారిటీ వైజ్ మనం చూసామంటే అండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టూడెంట్స్ అనేది వాళ్ళు కోర్ మెడికల్ కోర్సెస్కి ఇస్తారు. మన ఎంబీబీఎస్, మన బీడిఎస్, మన ఆయుష్ కోర్సెస్, దానికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. దిస్ ఆర్ అబ్జర్వేషన్. సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఈ వెటర్నరీ సైన్స్కి ఇస్తారు. వెటర్నరీ సైన్స్ దే ఆర్ ఆల్సో డాక్టర్స్ బట్ యానిమల్ డాక్టర్స్ అనమాట. దెన్ దే గివ్ ప్రిఫరెన్స్ టు బయోటెక్నాలజీ, బయోమెడికల్ టైప్ ఆఫ్ కోర్సెస్. దెన్ దే గివ్ ప్రిఫరెన్స్ టు బీఎస్సీ అగ్రికల్చర్. ఇప్పుడు ఎస్పెషల్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీఎస్సీ అగ్రికల్చర్కి కూడా డిమాండ్ అనేది ఉంది అనమాట లాస్ట్ 10 years నుంచి, బికాస్ చాలా మంది వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి దట్ కోర్స్ ఇస్ గుడ్ ఫర్ దెమ్. దెన్ దే గివ్ ప్రిఫరెన్స్ టు ఫార్మసీ. ఈ బీ ఫార్మసీకి అవ్వనివ్వండి, ఫార్మ్డీ అవ్వనివ్వండి. ఈ మధ్య పాపులర్ అవుతున్న కోర్సెస్ ఆర్ బీఎస్సీ నర్సింగ్, సో అండ్ అదర్ పారామెడికల్ కోర్సెస్. బట్ బేసికలీ డెసిషన్ ఎలా తీసుకోవాలంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇస్ ఏ ఫీల్డ్లో వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఏ ఫీల్డ్లో వాళ్ళు తొందరగా సెటిల్ అవ్వచ్చు, అండ్ ఏ ఫీల్డ్లో వాళ్ళకి ఫ్యూచర్ అనేది బ్రైట్ ఉంది. సో ఆ 3 ఆస్పెక్ట్స్ అనేది దే నీడ్ టు లుక్ అట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంబీబీఎస్ కోర్స్ గురించి మాట్లాడదాం. ఎంబీబీఎస్ అంటే వాళ్ళు ఒక 5 year కోర్స్ చేయాలి. ఫస్ట్లీ ఆ నీట్ ఎగ్జామ్ అనేది వెరీ టఫ్. సో ఎంబీబీఎస్, బీడిఎస్ వీటిలన్నిటికీ నీట్ ఎగ్జామ్ అనేది రాయాలి. నీట్ ఎంబీబీఎస్. సో ఈ నీట్ ఎగ్జామ్ రాస్తే ఏంటంటే దే కెన్ గెట్, అది ఆల్ ఇండియా ఎగ్జామ్. సో ఏ స్టేట్లో అయినా నీట్, ఐ మీన్ ఎంబీబీఎస్ ఆర్ బీడిఎస్ చేయాలంటే నీట్ ఎగ్జామ్ అనేది రాయాలి. ఇప్పుడు అందరికీ కామన్ ఎగ్జామ్, అది ఒకటేసారి కండక్ట్ చేస్తారు. ఈ ఇయర్ ఇట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ ఆన్ May 3rd. సో ఫస్ట్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అవుతుంది. సో నీట్లో కూడా ఎలా డివిజన్ అవుతుందంటే 85% ఆఫ్ ది సీట్స్ ఆర్ ఫర్ లోకల్ స్టూడెంట్స్. అంటే ఇప్పుడు మన తెలంగాణ పిల్లలు నీట్ రాస్తుంటే 85% ఆఫ్ ది సీట్స్ ఇన్ తెలంగాణ కాలేజెస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. 15% ఆల్ ఇండియా కోటా అనమాట. అంటే ఇప్పుడు 100 సీట్స్ ఉన్నాయనుకోండి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో, 85 స్టూడెంట్స్ తెలంగాణ పిల్లలకే ఇస్తారు, ఓన్లీ 15 స్టూడెంట్స్ ఆల్ ఇండియాలో ఇస్తారు. సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అండ్ తెలంగాణ కౌన్సిలింగ్ ప్యారలీ నడుస్తాయి ఆర్ సపరేట్లీ నడుస్తాయి అనమాట. దీనికి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇప్పుడు నీట్ త్రూ ఏంటి, దెర్ ఆర్ అదర్ టాప్ కాలేజెస్ లైక్ ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జిప్మర్, ఏఎఫ్ఎంసి, అవన్నీ కూడా ఇప్పుడు నీట్ త్రూ అనమాట. సో ఇవన్నీ కూడా నీట్ త్రూ వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో దిస్ ఇస్ ఫర్ ఎంబీబీఎస్. బీడిఎస్ కూడా సిమిలర్, అగైన్ 85% లోకల్, 15% నాన్ లోకల్. ఇది కూడా నీట్ ఎగ్జామ్ త్రూనే. సో మార్క్స్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి సీట్స్ అనేవి వస్తాయి. బట్ ఇది హైలీ కాంపిటేటివ్. సో నీట్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ 25 లక్షల మంది రాశారు. ఈ ఇయర్ 30 లక్షలు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైట్.
Okay. 30 lakh స్టూడెంట్స్. ఓకే సీట్స్ ఉన్నవి లక్షన్నర మాత్రమే. ఓకే సో కాంపిటీషన్ ఎంత ఎక్కువ ఉందో ఇమాజిన్ అదే. చేయండి. ఆ. సో ఎవ్రీ ఇయర్ సీట్స్ పెరుగుతున్నా కానీ అప్లికెంట్స్ ఎంత పెరుగుతున్నారంటే ఆ సీట్స్ పెరిగింది అంత ఎఫెక్ట్ కనిపించట్లేదు అనమాట. అదే. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ పెంచుతుంది సీట్స్, కొత్త Seats, కాలేజెస్ అవును, వస్తున్నాయి, అవును, కొత్త అప్రూవల్స్ వస్తున్నాయి, కొత్త ఎయిమ్స్ వస్తున్నాయి, కొత్త గవర్నమెంట్ కాలేజెస్ కూడా వస్తున్నాయి. బట్ కాంపిటీషన్ కూడా అంతే పెరిగింది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అందుకే ఎంబీబీఎస్కి ఇస్తున్నారు. బట్ కాంపిటీషన్ ఎంత ఉందంటే అందరికీ ఎంబీబీఎస్ రాదు. ఇప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్కి ఎంబీబీఎస్ రావడం డిఫికల్ట్. సో వాళ్ళు ఏం చూస్ చేసుకోవాలి, నెక్స్ట్ బీడీఎస్ ఆప్షన్. బీడీఎస్ అంటే డెంటల్. సో ఆ డెంటల్కి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు డెంటల్ మార్కెట్ ఎలా ఉందంటే బీడీఎస్ మార్కెట్ కొంచెం సాచురేట్ అయిపోయింది. అంటే మనం ఇప్పుడు ఎవ్రీ గల్లీకి మనం ఒక డెంటల్ క్లినిక్ చూస్తున్నాం. సో దానికి అంత వాల్యూ కొంచెం తగ్గింది. అంటే డెంటల్ చేసినా కానీ దే హ్యావ్ టు ఎక్సెల్ అనమాట. ఇప్పుడు డాక్టర్ అనుకోండి, ఏ కాలేజ్లో చేసినా కానీ వాళ్ళకి డిమాండ్ అనేది ఉంది. ఇదేంటంటే వాళ్ళు స్పెషలైజేషన్ కూడా చేయాలి, దాని తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తేనే వాళ్ళకి మంచి జాబ్స్ అనేవి వస్తున్నాయి. సో దిస్ ఈస్ అబౌట్ ది నీట్ కోర్సెస్. దెన్ ఆయుష్ కోర్సెస్. కొందరికి ఆయుర్వేదిక్ మెడిసిన్ చదవాలని ఉంటుంది, హోమియోపతి. లాస్ట్ 10 years నుంచి ఈ 2 programs డిమాండ్ అనేది పెరిగింది. అంటే ఇప్పుడు ఆయుష్ మినిస్ట్రీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి స్టార్ట్ చేసింది కాబట్టి ఈ ఆయుష్ కోర్సెస్ కోసమే. సో దాని డిమాండ్ అనేది పెరిగింది. లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆయుర్వేద, యునాని మెడిసిన్, ఇవన్నీ కూడా ఆర్ వన్ మోర్ ప్రిఫరెన్స్. అది అగైన్ స్టూడెంట్ చాయిస్. సో దిస్ షుడ్ బి ది ప్రయారిటీ ఆర్డర్ త్రూ నీట్. ఓకే ఓకే వెటర్నరీ. సో బై ఎంసెట్ బైపీసీ త్రూ మేజర్లీ 3 types ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో బేసికలీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి స్టూడెంట్స్, స్టేట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. ఓకే అదంతా కాకుండా ఎంసెట్ బైపీసీవి 3 types ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటాయి. ఓకే ఫస్ట్ ఏంటంటే ఈ బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్, ఫిషరీస్, వీటిలన్నింటికీ ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది. ఓకే అది ఎంసెట్ బైపీసీ వీటిలన్నింటికీ ఒకటే ఎగ్జామ్ రాయాలి, బట్ 3 different types ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే సో ఫస్ట్ వీళ్ళందరూ కౌన్సిలింగ్ నీటే రాస్తారు. నీట్ రాస్తారు. నీట్ తో పాటు అంటే ఈ ఓన్లీ ఈ 3 courses ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్ కోసం నీట్ రాయాలి. ఓకే మీరు అడిగినట్టు వెటర్నరీ సైన్స్, బీఎస్సీ అగ్రికల్చర్, వీటిలన్నిటికీ ఎంసెట్ బైపీసీ ఎగ్జామ్. ఓకే తెలంగాణ స్టూడెంట్స్. యా, సో ఆ ఎగ్జామ్ రాయాలి ఎనీవే. ఆ ఎగ్జామ్ స్కోర్ బట్టే దీంట్లో సీట్స్ వస్తాయి. బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కౌన్సిలింగ్ ఉందన్నమాట. ఇది కొంచెం కాంప్లికేటెడ్. సో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 3 types ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటాయి. ఫస్ట్ కౌన్సిలింగ్ ఏం స్టార్ట్ అవుతుందంటే ఈ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణలో, ఆచార్య యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇదేంటంటే బేసికలీ బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్, ఫిషరీస్, ఈ కోర్సెస్ అన్నింటికి ఒక కౌన్సిలింగ్, కామన్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఓకే దెన్ ఫార్మసీ కౌన్సిలింగ్ సపరేట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే బీ ఫార్మసీ, ఫార్మ్డీ, ఫార్మక్యూటికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయోమెడికల్, వీటికి ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. వీటికి వేరే కౌన్సిలింగ్. దెన్ బీఎస్సీ నర్సింగ్. ఓకే బీఎస్సీ నర్సింగ్కి వేరే కౌన్సిలింగ్ ఉంటుంది. లైక్ నర్సింగ్ది, పారామెడికల్ కోర్సెస్కి అగైన్ సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే సో ఈ 3 types ఆఫ్ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలి డిపెండింగ్ ఆన్ ది ఇంట్రెస్ట్ అనమాట. ఓకే సో ఇదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది. సైమల్టేనియస్లీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఓకే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఇక్కడ తెలంగాణలో బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్ కామన్ కౌన్సిలింగ్. ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ సపరేట్, వెటర్నరీ సపరేట్, ఫార్మసీ సపరేట్, పారామెడికల్ సపరేట్. సో ఆంధ్రప్రదేశ్లో ఇంకొంచెం కాంప్లికేటెడ్ అనమాట. సో స్టూడెంట్స్కి ఏంటంటే ఏ కౌన్సిలింగ్ ఎప్పుడు పెట్టుకోవాలో అవన్నీ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. ఆ డేట్స్ ప్రకారం పెట్టుకోవాలి. కానీ ఎగ్జామ్ ఒకటే, మళ్ళీ ఎంసెట్ బైపీసీ. ఓకే తెలంగాణ వాళ్ళకి ఎంసెట్ బైపీసీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా ఎంసెట్ బైపీసీ అనమాట. ఓకే బాబోయ్, ఇన్ని కోర్సెస్ వింటుంటే నాకు కన్ఫ్యూజ్డ్ గా ఉంది. వీళ్ళు ఎగ్జామ్స్ కి ఎట్లా ప్రిపేర్ అవుతారో కానీ ఆ కోర్సెస్ ఇన్ని కైండ్ ఆఫ్ కోర్సెస్ అసలు బాబోయ్. యాక్చువల్లీ ఎగ్జామ్లు రెండే వాళ్ళు రాయాల్సింది. యాక్చువల్లీ స్పీకింగ్ ఎగ్జామ్ రాయాల్సింది నీట్, ఎంసెట్ బైపీసీ. కౌన్సిలింగ్ కాంప్లికేటెడ్. కౌన్సిలింగ్ డిఫరెంట్ బోర్డ్స్ కండక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి ఏమైతుంది, ఒక కౌన్సిలింగ్ అప్లై చేస్తారు, అక్కడ సీట్ వస్తుంది, ఇంకో కౌన్సిలింగ్ లో అప్లై చేయాలో వద్దా, ఏది అప్లై చేయాలి, అందుకే ఒక క్లారిటీ అనేది ఉండాలి. సో స్టూడెంట్స్ ఎలా చేయాలంటే ఇంత కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఐఎమ్ ఏ బైపీసీ స్టూడెంట్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఎంబీబీఎస్. ఇప్పుడు నీట్లో నాకు మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, ఇఫ్ ఐ గెట్ లెట్ సే 500 స్కోర్, ఎంబీబీఎస్ నాకు ఛాన్స్ ఉంటుంది. సో నేను ఎంబీబీఎస్ అప్లై చేస్తాను. ఫస్ట్ 1, 2, 3 rounds అప్లై చేస్తాను. అది రాలేదనుకోండి, ఐ విల్ గో టు మై నెక్స్ట్ ప్రయారిటీ. ఓకే దెన్ ఆ 2 రాలేదు, నాకు వెటర్నరీ సైన్స్ ఇంట్రెస్ట్, వెటర్నరీ కౌన్సిలింగ్ అప్లై చేసుకుంటాను. ఓకే అంటే ఎట్లా అప్లై చేసుకోవాలి నీట్లో? ఇవన్నీ వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి. సో మనం కూడా ఎవ్రీ ఇయర్ డీటెయిల్ వీడియోస్ చేస్తాం కాబట్టి స్టూడెంట్ షుడ్ జస్ట్ ఫాలో అవర్ ఛానల్. మన ఛానల్ ఫాలో అయ్యారంటే
వీ విల్ గివ్ దెమ్ ది డేట్స్. అంటే ఒక్కొక్క దానికి డేట్స్ ఉంటాయి అనమాట. ఆ విండో అంటే ఒక 20 days 1 month టైం ఇస్తారు. దాని లోపల వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే డేట్స్ మనకి ఇప్పుడు అంటే ఇందులో రాకపోతే నెక్స్ట్ ఇంకో దాంట్లో అప్లై చేసుకోవచ్చు, కానీ అప్పటి వరకు అక్కడ డేట్ అయిపోదా? అవ్వదు. అంటే జనరలీ ఎలా చేస్తారంటే ఈ 4 కూడా కౌన్సిలింగ్ ప్రాసెసెస్ స్టార్టింగ్ ఫస్ట్ ఇప్పుడు ఎంసెట్ బైపీసీ ఎగ్జామ్ నీట్ రాస్తారు వాళ్ళు. సో వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్కి 3rd నాడు నీట్ ఉంది, 4th 5th వాళ్ళకి ఎంసెట్ బైపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో 5th కల్లా వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే, ఒక 10-15 daysలో 2 రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో మే ఎండింగ్ కల్లా వాళ్ళ క్లారిటీ వచ్చేస్తుంది, వాళ్ళ నీట్ ఎంత వచ్చింది, వాళ్ళ ఎంసెట్ బైపీసీ స్కోర్ ఎంత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కూడా సిమిలర్. జూన్లో జూలైలో ఏమవుతుందంటే జూన్ ఎండింగ్ జూలై కల్లా ఫస్ట్ బీఎస్సీ అగ్రికల్చర్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్పుడు. దాని తర్వాత ఏంటి, ఆగస్ట్లో సెప్టెంబర్లో, జూలై నుంచి జూలై ఎండింగ్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ రేంజ్లో ఈ మెడికల్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఆల్ ఇండియా అండ్ స్టేట్ కూడా. సో మనకి టైం ఉంటుంది. సో ఫస్ట్ ఇది అప్లై చేసుకోవచ్చు, దాని తర్వాత అది. ఇవన్నీ అయ్యాక ఫార్మసీ కౌన్సిలింగ్ లాస్ట్కి అవుతుంది ఎప్పుడైనా. ఫార్మసీ కౌన్సిలింగ్ జనరలీ సెప్టెంబర్లో చేస్తారనమాట. ఫార్మసీ లాస్ట్. సో ఓవర్లాప్ ఉండదు, బట్ ఆ క్లారిటీ ఉండాలి స్టూడెంట్స్కి. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ తీసుకుంటే వాళ్ళు అది సైన్ చేయాలి దట్ ఆ కోర్స్ ఒకవేళ వాళ్ళు వదులుకుంటే వాళ్ళు మొత్తం 4 years ఫీజు పే చేయాలి. సో ఇంట్రెస్ట్ లేకపోతే అప్లై చేయకూడదు, వాళ్ళు ఫార్మసీ కౌన్సిలింగ్ దాకా వెయిట్ చేయాలి. సో ఈ డెసిషన్స్ స్టూడెంట్స్ ముందరే తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు అంటే బైపీసీ అంటే ఇంకా మెడికల్ ఎంబీబీఎస్ చేయాలనుకునే ఒక డాక్టర్ కావాలనుకునే వాళ్ళే బైపీసీ చేయొచ్చా, లేకపోతే ఎవరేం చేయొచ్చు? అంటే ఇప్పుడు చెప్పినట్టు ఎంబీబీఎస్ ఒకవేళ ఎంబీబీఎస్ చేయాలంటే నీట్ ఎగ్జామ్ రాయాలి. మేము ఫార్మసీ ఆర్ బయోటెక్నాలజీ, బయోమెడికల్, వెటర్నరీ సైన్స్ అంటే ఈ ఎంసెట్ బైపీసీ ఎగ్జామ్ రాయాలి. అది మేజర్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు నర్సింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఎంసెట్ బైపీసీ, ఎంసెట్ బైపీసీ ఓన్లీ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్, ఇది ఆయుర్వేదిక్ అవన్నీ ఇస్ నీట్. వేరే అన్ని ఎంసెట్ బైపీసీ త్రూనే, బట్ కౌన్సిలింగ్ ప్రాసెసెస్ సపరేట్ గా జరుగుతాయి. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఓకే, వాళ్ళు వీటిలో ఈ కోర్సులో ఏది బెస్ట్ అని అనుకుంటే వాళ్ళకి ఎట్లా బెస్ట్ ఏది అని ఎట్లా తెలిసేది వాళ్ళకి? ఇప్పుడు మార్కెట్ చూడాలండి. మార్కెట్లో ఆబ్వియస్లీ డాక్టర్స్, నేను నన్ను ఎవరైనా అడిగితే ఎంబీబీఎస్ ఇస్ ది బెస్ట్ కోర్స్. కానీ ఎంబీబీఎస్ చేసినప్పుడు ఏంటంటే 2 important ఆస్పెక్ట్స్. ఎంబీబీఎస్ 5 years సాగిపోదు, దాని తర్వాత నీట్ పీజీ ఎగ్జామ్ రాయాలి. మనం నీట్ పీజీ రీసెంట్ కాంట్రవర్సీస్ చూస్తున్నాం. 8 marksకి వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చేస్తుంది. సో నీట్ పీజీ అనేది కూడా చాలా టఫ్ ఎగ్జామ్ అయిపోయింది. సో నీట్ పీజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ పీజీ నీట్ పీజీ చదవడానికి 1 year పడుతుంది. దాని తర్వాత మళ్ళీ 3 years కోర్స్. వాళ్ళు డిఎన్బి చేసినా ఎండి చేసినా కానీ 3 years కోర్స్. సో ఇప్పుడు టోటల్ ఎంత అయింది? 5, 1, 3 ఆల్మోస్ట్ 10 years ఆఫ్ దేర్ లైఫ్ చదువుతూనే ఉండాలి. చాలా మంది స్టూడెంట్స్ అది చేయలేరు. ఇట్స్ ఎ 10 year కమిట్మెంట్. ఇప్పుడు ఎలా అంటే మళ్ళీ ఎంబీబీఎస్ చేసి మళ్ళీ నీట్ పీజీ అయిపోతే వాళ్ళకి డిమాండ్ లేదు మార్కెట్లో. వాళ్ళకి ఆ 10 years ఓకే అంటే నీట్ ఈజ్ ఎంబీబీఎస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ దెమ్. లేదు మేము క్విక్గా సెటిల్ అవ్వాలి, నాకు 10 years వద్దు, ఐ వాంట్ టు స్పెండ్ ఓన్లీ 5 to 6 years అంటే దెన్ వెటర్నరీ సైన్స్ ఇస్ అ గుడ్ ఆప్షన్ ఫర్ దెమ్. ఓకే, ఇది 5 to 6 years. 5 to 6 years అండ్ ఈ మధ్య డిమాండ్ కూడా చాలా పెరిగింది. ఓకే, అదే వెటర్నరీ సైన్స్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఆయుష్ కి సపోర్ట్ చేసిందో, ఆయుష్ కోర్సెస్ అగైన్ ఆయుష్ కోర్సెస్ ఇస్ అగైన్ ఎంబీబీఎస్ అంత ఉండదు. సో ఆయుష్ ఆల్సో యువర్ రైట్, అది కూడా వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. ఎంసెట్ బైపీసీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వెటర్నరీ సైన్స్ కన్సిడర్ చేయొచ్చు. వెటర్నరీ సైన్స్కి ఈ మధ్య చాలా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకే ఒక చిన్న పప్పి ఉంది, ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 500 వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకి దగ్గు జలుబు వచ్చినా ఇక్కడ డాక్టర్స్ బంజారా హిల్స్ లో 500-600 కన్సల్టేషన్. సో యానిమల్ డాక్టర్స్ కూడా అంతే తీసుకుంటున్నారు. సో ఎంత డిమాండ్ పెరిగింది చూడండి. అండ్ ఈ మధ్య మన హైదరాబాద్లో వాటిలో మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్స్ వస్తున్నాయి. సో డిమాండ్ చాలా ఉంది. వెటర్నరీ సైన్స్ డాక్టర్స్ మనకి తక్కువే ఉన్నారు. సో డిమాండ్ ఇస్ మోర్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాటిల్లో కూడా వీ హ్యావ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మన నారాయణగూడ విఠల్వాడిలో గవర్నమెంట్ పెట్ హాస్పిటల్స్. అక్కడ అందరూ చేసే డాక్టర్స్ ఆర్ వెటర్నరీ సైన్స్ చేసిన వాళ్ళే. సో డిమాండ్ ఉంది దానికి. సో దే కెన్ కన్సిడర్ దిస్. రిలేటివ్లీ ఎంబీబీఎస్ అంత ప్రెషర్ వద్దు, బట్ తొందరగా సెటిల్ అవ్వాలి అంటే దే హ్యావ్ టు డూ దిస్. బట్ అగైన్ ఇక్కడ కేవియాట్ ఏంటంటే ఇది ఓన్లీ కుక్కలు పిల్లిలు కాదు. సో ఆల్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ దే షుడ్ బి రెడీ టు ట్రీట్. కౌస్, బఫెలోస్, స్క్విరిల్స్. సో అది చాలా మంది ఏంటి, అరే ఈ యానిమల్ నాకు ఇష్టం లేదు, ఓన్లీ కుక్కల్ని చూసుకుంటా, అలా ఉండదు. వెటర్నరీ సైన్స్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ డాగ్స్ అండ్ క్యాట్స్, ఆల్ యానిమల్స్. దే ఆర్ బేసికలీ యానిమల్ డాక్టర్స్, సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే.
ఇది దీని తర్వాత నా ఉద్దేశంలో ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్. బయోటెక్నాలజీ, బయోమెడికల్. సో మన తెలంగాణ బోర్డ్ అండ్ ఏపీ బోర్డ్ ఏం చేసిందంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ మనకు ఉన్నాయి. మనం లాస్ట్ టైం మాట్లాడినట్టు దెర్ ఆర్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ సిబిఐటి అవన్నీ. ఆ కాలేజెస్ ఏంటంటే జేఎన్టీయూ, సిబిఐటి లాంటి కాలేజెస్ వాళ్ళకి బయోటెక్నాలజీ కోర్స్ ఉంది, ఉస్మానియాలో బయోమెడికల్ కోర్స్ ఉంది, అది ఇంజనీరింగ్ డిగ్రీ. కానీ దాంట్లో కొన్ని సీట్స్ బైపీసీ స్టూడెంట్స్కి వాళ్ళు రిజర్వ్ చేసి పెట్టారు. అంటే ఈ ఎంసెట్ బైపీసీలో మంచి స్కోర్ వస్తే నేను చెప్పినట్టు ఆ ఫార్మసీ అండ్ బయోటెక్నాలజీ కౌన్సిలింగ్లో వాళ్ళు అప్లై చేసుకుని దే కెన్ గెట్ ఇన్ టు ఇంజనీరింగ్. ఓకే, చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో ఈ బయోటెక్నాలజీ, బయోమెడికల్ కోర్సెస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. అంటే మాకు చాలా మంది స్టూడెంట్స్ అంటే బైపీసీ తీసుకున్నాక నేను ఈ 10 years చదవలేను, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ తీసుకుంటే బాగుండును అన్న వాళ్ళకి ఈ బయోటెక్నాలజీ, బయోమెడికల్ దే కెన్ అప్లై. సో ఇది థర్డ్ ప్రిఫరెన్స్. ఫోర్త్ ఇస్ నర్సింగ్. ఓకే, నర్సింగ్ కూడా ఈ మధ్య చాలా డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు మీరు ఏ పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కానీ అక్కడ ఏంటి డాక్టర్స్ అనేది తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది సపోర్ట్ స్టాఫ్, నర్సులు వాళ్ళే చూసుకుంటారు. సో ఎవరికైతే ఎంబీబీఎస్ రాలేదో, మేము మెడికల్ ఫీల్డ్లోనే ఉంటామో, ఆ సేవ అనే ఇది ఉంది వాళ్ళకి, దగ్గర సేవ చేయాలి, పీపుల్కి హెల్ప్ చేయాలి, నర్సింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ దెమ్. ఈ మధ్య డిమాండ్, రెస్పెక్ట్, శాలరీస్ కూడా బాగుంది. నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ట్రీట్మెంట్తో ఇలాగే నర్సులతో మాట్లాడుతుంటే వాళ్ళు అంటుండేవారు వాళ్ళకి 60,000-70,000 శాలరీ వస్తుంది, అంటే ఐటీ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ వస్తుంది. సో ఈ నర్సింగ్కి కూడా చాలా డిమాండ్ పెరిగింది. అండ్ మన హైదరాబాద్ ఈజ్ ఎ హాస్పిటల్ ఫార్మా హబ్. సో ఇక్కడ కూడా హాస్పిటల్స్ ఎక్కువ వస్తున్నాయి, ప్రతి ఒక్కటి ఏపీ స్టూడెంట్స్కి కూడా లైక్ విశాఖపట్నంలో వాటిల్లో కూడా వస్తున్నాయి. సో బీఎస్సీ నర్సింగ్ కూడా వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. దెన్ బీఎస్సీ అగ్రికల్చర్. బీఎస్సీ అగ్రికల్చర్ ఏంటంటే లాస్ట్ 2-3 years నుంచి కొంచెం డిమాండ్ తగ్గింది. జనరలీ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేసి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ లేవు, లైక్ అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వనివ్వండి, నబార్డ్ లాంటి దాంట్లో జాయిన్ అవ్వడం కానివ్వండి, బట్ ఆ ఎక్కువ ఓపెనింగ్స్ రావట్లేదు. సో అందుకని కొందరు ఆ డిమాండ్ అనేది కొంచెం తగ్గింది. బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ప్రోగ్రామ్. మీరు అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే మీరు కార్పొరేట్ కంపెనీస్లో కూడా వర్క్ చేయొచ్చు, లైక్ ఫర్టిలైజర్ కంపెనీస్ ఉంటాయి, సాయిల్ కంపెనీస్ ఉంటాయి, సో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు కూడా మంచి శాలరీస్ తీసుకుని దే టేక్ దో స్టూడెంట్స్ అనమాట. దెన్ కమ్స్ ఫార్మసీ. ఫార్మసీతో ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో ఫార్మసీకి శాలరీస్ అనేవి తక్కువ ఉన్నాయి. ఫార్మా కంపెనీస్ చాలా ఉన్నాయి, మన హైదరాబాదే ఫార్మా హబ్. బేసిక్ శాలరీ 20,000, 25,000, 30,000 ఉంది. కానీ ఫారెన్కి వెళ్ళి వాళ్ళు మాస్టర్స్ చేస్తే వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది ఫార్మసీలో. దీని తర్వాత ఐ వుడ్ గివ్ ప్రిఫరెన్స్ టు అదర్ కోర్సెస్ లైక్ హార్టికల్చర్, ఫిషరీస్. వీటిది ఏంటంటే వెరీ నీష్ కోర్సెస్, అంటే వీటికి తర్వాత జాబ్స్ అవన్నీ కూడా తక్కువ ఉన్నాయి. ఓకే, ఇందాక మీరు నర్సింగ్ కోర్స్ గురించి చెప్తుంటే మన దగ్గర కన్నా అదర్ కంట్రీస్లో, యూఎస్లో డాక్టర్స్ కన్నా నర్సులు ఎక్కువగా సంపాదిస్తారు అని విన్నాను. దట్ ఈస్ ట్రూ. అంటే కొన్ని ఆస్పెక్ట్స్లో అక్కడ ఏంటంటే నర్సింగ్కి బేసికలీ నేను చెప్తాను, ఒక కాన్సెప్ట్ ఉంది యూఎస్లో, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంది. కరెక్ట్. అంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు కార్పెంటర్స్, ప్లంబర్స్ వాళ్ళకు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తారు యాజ్ గివెన్ టు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ మనకి లేదు. నర్స్ అంటే చిన్న చూపు, డాక్టర్స్ అంటే ఎక్కువ రెస్పెక్ట్. అక్కడ అందరినీ ఈక్వల్ లెవెల్లో ట్రీట్ చేస్తారు. సో అందుకనే అక్కడ శాలరీస్ కూడా ఆల్మోస్ట్ సేమ్, అంటే వాళ్ళు కూడా మెడికల్ వర్కర్స్లా చూస్తారు. అక్కడ మనకి ఇది మెంటల్ సైడ్ ఆఫ్ థింగ్స్. బట్ సిచ్యువేషన్ ఇస్ డెఫినెట్లీ ఇంప్రూవింగ్. ఇదివరకటి కన్నా లాస్ట్ 4-5 years బ్యాక్ ఇప్పుడు కంపేర్ చేస్తే నర్సెస్కి చాలా శాలరీస్ అనేది పెంచేశారు. ఎందుకంటే దే హావ్ ఆల్సో రియలైజ్డ్ ఇక్కడ హాస్పిటల్స్ వాళ్ళు కూడా నర్సెస్ యాక్చువల్లీ రన్ ది హాస్పిటల్. డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతారు, తర్వాత మొత్తం టేక్ కేర్ చేసుకునేది నర్సే. ఇప్పుడు ఏదైనా మేజర్ సర్జరీ అయినా కానీ డాక్టర్ విల్ జస్ట్ గివ్ యూ దట్ half an hour, 1 hour time in that entire 4-5 days. Rest of the time the nurse is only looking at vitals and all. So ఇప్పుడు ఇండియాలో అది కొంచెం అయింది, బట్ దేర్ స్టిల్ ఎ లాంగ్ వే టు గో. ఓకే, రైట్. సో ఈ కట్ ఆఫ్స్ గురించి చెప్తారా? ఇక్కడే చాలా స్టూడెంట్స్ స్ట్రెస్ ఫీల్ అయ్యేది. సో ఎట్లా ఉంటాయి కట్ ఆఫ్స్ అనేవి? ఇప్పుడు చూడండి, ఎంసెట్ బైపీసీలో బిలో 2000 ర్యాంక్ రావాలి. ఈ వెటర్నరీ సైన్స్ చదవాలన్నా, బీఎస్సీ వెటర్నరీ ఆర్ మన బయోటెక్నాలజీ, బయోమెడికల్ రావాలన్నా కానీ బిలో 2000 ర్యాంక్ రావాలి. బిలో 2000. నీట్లో ఎంబీబీఎస్లో సీట్ రావాలంటే 550 ఇస్ ది సేఫ్ స్కోర్. 500 నుంచి 550 అవుట్ ఆఫ్ 720. బీడీఎస్కి 400-450 వచ్చినా చాలు. ఆయుష్ కోర్సెస్కి 350+ రావాలి.
ఓకే. సో ఇది బేర్ మినిమం. నర్సింగ్కి బిలో 5,000 వచ్చినా చాలు ర్యాంక్. ఓకే. సో ఈ కట్ ఆఫ్స్ అనేవి వాళ్ళు దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఫస్ట్ నా అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్స్కి, ఇప్పుడు మనం అదంతా చెప్పాం కదా కోర్సెస్, వాళ్ళు జస్ట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అండ్ దెన్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ గెట్ దట్ గుడ్ స్కోర్, దాని తర్వాత మనం డిసైడ్ చేయొచ్చు ఏ కోర్స్కి వెళ్ళాలి అనేది. దట్ వుడ్ బి మై అడ్వైస్. ఓకే. సో అయితే వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు డిసైడ్ కావాలంటారా నెక్స్ట్? డెఫినెట్లీ. ఇప్పుడు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్డ్ ఉంటారు, అంటే అది వాస్తవమే, బికాజ్ పేరెంట్స్కి ఐడియా ఉండదు ఎక్కువ. స్టూడెంట్స్ కూడా ఏంటి ఇది చేద్దామా అది చేద్దామా అని వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే వాళ్ళకి ఇంకా 2 months టైం ఉంది. ఈ 2 months 2 ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్, ఎంసెట్ బైపీసీ ఎగ్జామ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి రాయాలి, మంచి స్కోర్ తెచ్చుకోవాలి. దాని తర్వాత వాళ్ళకి టైం ఉంది. నేను చెప్పినట్టు 1 month తర్వాత వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, దాని తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, మెల్లిగా స్టార్ట్ అవుతాయి. ఈ లోపల వాళ్ళు రీసెర్చ్ చేసుకోవాలి. దే హ్యావ్ టు టాక్ టు పీపుల్ లైక్ అస్, దే హ్యావ్ టు గో అండ్ విజిట్ ది కాలేజెస్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పటిదాకా స్టూడెంట్స్ మొత్తం ప్రిపరేషన్ మోడ్లో ఉన్నారు, వాళ్ళ ప్యాషన్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. దే హ్యావ్ టు డూ దట్ అండ్ దెన్ అప్లై అకార్డింగ్లీ అని నేను చెప్తాను. ఓకే. ఫీ గురించి చెప్తారా? యా, ఫీజ్ అనేది ఇప్పుడు జనరలీ వెటర్నరీ సైన్స్ ఇవి ఏంటంటే 50,000 60,000 per year ఉంటుంది. అంటే ఇయర్ పెంచుతారు. ఐఎమ్ జస్ట్ గివింగ్ అప్రాక్సిమేట్ నంబర్స్. ఎంబీబీఎస్ నార్మల్ కన్వీనర్ కోటాలో వస్తే ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ కాలేజ్ అంటే అరౌండ్ 1 lakh per year ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ మనం చూసామంటే 1.5 lakh 2 lakhs per year ఉంటుంది. అదే మేనేజ్మెంట్ కోటా ఈ ఎంబీబీఎస్కి ఇప్పుడు 50 లక్షలు 60 లక్షలు నడుస్తుంది. కొన్ని అయితే 1 కోటి రూపాయలకి కూడా అమ్ముతున్నారు సీట్స్ అనేవి. ఇప్పుడు ఈ బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్ చెప్పాను. అగైన్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ కూడా 1.5 lakh నుంచి 2 lakhs వరకు ఉంటుంది. లాస్ట్ ఇయర్ దాకా 1.65 ఎంత ఉండేది, ఇయర్ పెంచుతున్నారు ఫీజు. బికాస్ ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే 3 year బ్లాక్ విండో, అంటే 3 years దాకా కాలేజెస్ ఫీజు పెంచలేవు. ఆ 3 years అయిపోయి లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది ఫీజు. సో మనం చెప్పిన ఓన్లీ అప్రాక్సిమేట్ నంబర్స్. వాళ్ళ బడ్జెట్ మటుకు ఒక 1 lakh to 2 lakhs మధ్యలో పెట్టుకోవాలి. ఓకే. సో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అందరూ చెప్తారు బాగా ప్రిపేర్ అవ్వండి ఇవ్వండి అని, కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలని మీలాంటి ఎడ్యుకేషన్ కౌన్సిలర్సే చెప్పాలి. సో హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నేను అది ఎంపీసీ స్టూడెంట్స్ కూడా లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు చెప్పాను, బైపీసీకి కూడా సేమ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ 5 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ థరోగా చేయండి. బైపీసీ స్టూడెంట్స్ ఏంటంటే బయాలజీ ఈజ్ ది మెయిన్ సబ్జెక్ట్ ఫర్ దెమ్. ఎస్పెషలీ ఎంసెట్ బైపీసీలో బయాలజీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ బేసిక్ మోడల్స్ హైయెస్ట్ పెట్టే చాప్టర్స్ చేస్తే వాళ్ళు ఎంసెట్ బైపీసీ క్రాక్ చేయగలుగుతారు. నీట్లో కొంచెం డిఫరెంట్, నీట్లో బయాలజీ అందరు బాగా రాస్తారు, ఫిజిక్స్ కెమిస్ట్రీలో వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ అనేది పెట్టాలి. లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఫిజిక్స్ పేపర్ టఫ్ వచ్చింది. ఈసారి మన జేఈ మెయిన్స్లో కెమిస్ట్రీ పేపర్ టఫ్ వచ్చింది. నీట్ జేఈ కండక్ట్ చేసేది ఒకటే బోర్డు, ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో దీనికి హింట్ తీసుకోవాలి బైపీసీ స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ ఫిజిక్స్ టఫ్ వచ్చింది, వీళ్ళకి కెమిస్ట్రీ టఫ్ వచ్చింది. సో ఈసారి 2 టఫ్ రావచ్చు. సో దే హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ టఫ్ పేపర్. టఫ్ పేపర్ ఉంటే వరీ అవ్వక్కర్లేదు, కట్ ఆఫ్స్ కూడా తగ్గుతాయి. వాళ్ళు జస్ట్ ఏంటంటే ఆ హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. దిస్ కమ్స్ బై సాల్వింగ్ లాస్ట్ 5 year ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. జేఈ క్వశ్చన్స్ కూడా వాళ్ళు సాల్వ్ చేయాలి. జేఈలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సాల్వ్ చేయాలి, నీట్ కూడా లాస్ట్ 5 years సాల్వ్ చేయాలి. అండ్ ప్రాక్టీస్ బాగా చేయాలి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బైపీసీ స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు, కానీ టెస్ట్ అంటే భయపడతారు. ఆ టెస్ట్ మార్క్స్ చూసి డిసప్పాయింట్ అవుతారు. టెస్ట్ మార్క్స్ మ్యాటర్ అవ్వవు, టెస్ట్ అనాలిసిస్ ఎలా చేస్తున్నారో మ్యాటర్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రాక్టీస్, టెస్ట్ అండ్ అనాలిసిస్, ఇవి నెక్స్ట్ 2 months సరిగ్గా చేస్తే దే కెన్ క్రాక్ ది ఎగ్జామ్స్. ఓకే. ఫైనల్లీ ఇంకొక చిన్న డౌట్, ఈ బయాలజీ అంటే కొంచెం భయపడే వాళ్ళు డాక్టర్ అవ్వాలనుకోవడమే మానుకోవడం బెస్ట్ అంటారా? ఇప్పుడు ఇదేంటంటే నేనేం చెప్తానంటే అండి, ఇంట్రెస్ట్ చూసుకోవాలి అండ్ మీరు చేయగలుగుతారా లేదా అని ఆలోచించుకోవాలి. పేరెంట్స్ ప్రెషర్తో, రిలేటివ్స్ ప్రెషర్తో, టీచర్స్ ప్రెషర్తో ఏ డెసిషన్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే నేను ఇప్పుడు చూశాను చాలామంది ఎంబీబీఎస్ తీసుకున్నారు, దాంతో స్టక్ అయిపోయారు. అంటే నీట్ యూజీ క్లియర్ చేశారు, నీట్ పీజీ క్లియర్ చేయలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర మనీ కూడా లేవు మేనేజ్మెంట్ సీట్ కొనుక్కోవడానికి. ఇప్పుడు మన నీట్ యూజీఏ 50 lakhs to 1 crore సీట్ నడుస్తుంది. నీట్ పీజీలో 2 కోట్లు నడుస్తుంది ఇప్పుడు సీట్. 2 కోట్లు ఎంతమంది దగ్గర ఉన్నాయండి? సో బేసికలీ దే హ్యావ్ టు మేక్ దట్ స్మార్ట్ చాయిస్. అంటే మేము ఫినాన్షియలీ కూడా, పేరెంట్స్ కూడా ఫినాన్షియలీ సపోర్ట్ చేయగలుగుతారు. వాళ్ళ స్టూడెంట్స్కి 10 years ఇస్ నాట్ ఎ జోక్ కదండి. 10 years ఆఫ్ యువర్ లైఫ్. అంటే ఇప్పుడు మెయిన్ ఏమైపోతుందంటే బైపీసీ స్టూడెంట్స్ ఇలా వాళ్ళ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ని చూస్తారు, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, 4 ఏళ్లలో జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయారు. వాళ్ళు సెటిల్ అయ్యి 5 years వర్క్ కూడా చేసి ప్రమోషన్లు కూడా తీసుకుంటున్నారు. అదే వీళ్ళేంటి ఇంకా చదువుతున్నారు. ఆ మెంటల్ సైడ్ ఆఫ్ థింగ్స్ ఎవరు ఆలోచించరు. మనకి ఇప్పుడు ఈజీ సేయింగ్ దట్ తర్వాత వస్తుంది, తర్వాత చూసుకోండి. ఈ మధ్య ఏమైపోయిందంటే దట్ ఆస్పెక్ట్ ఇస్ దేర్. అందుకని ఈ మధ్య ఎంబీబీఎస్ ఇదేంటి
ఎంబీఏ కోర్సులో గవర్నమెంట్ జాబ్స్లో బైపీసీ స్టూడెంట్స్ కూడా చాలామంది రాస్తున్నారు. అంటే ఎంబీబీఎస్ చేసి దే ఆర్ డూయింగ్ ఎంబీఏ, తొందరగా సెటిల్ అయిపోవాలి. అవును. సో ఈ మధ్య జనరేషన్ వాట్ ఐమ్ అబ్జర్వింగ్ ఇస్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే తొందరగా సెటిల్ అవ్వాలి. సో ఒక డాక్టర్ అవ్వాలంటే అది ఒక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటిది. అంటే యు ఆర్ సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ పీపుల్. ఇప్పుడు డాక్టర్ అయ్యారే అనుకోండి, 10 years అయ్యి అన్నీ చేశారే అనుకోండి, 10 years ఆఫ్ నీట్ యూజీ బాగా రాసి మంచి టాప్ ఎంబీబీఎస్ కాలేజ్లో చదివి తర్వాత ఎండీ చేశాక కూడా వాళ్ళు తీసుకునే కోర్స్ బట్టి వాటిది ఉంటుంది. సడన్లీ మిడ్ నైట్ కాల్ వస్తాయి, వాళ్ళు వచ్చి సర్జరీ చేయాలి, వాళ్ళకి కోట్లలో సంపాదించవచ్చు. బట్ దట్ లైఫ్ అది రెడీ అయితేనే తీసుకోవాలి. నన్ను అడిగితే రిలాక్స్డ్ లైఫ్ ఉండదు డాక్టర్స్, ఏ ప్రొఫెషన్ ఫర్ దట్ మ్యాటర్. బట్ డాక్టర్స్ లైఫ్ కమ్స్ విత్ అ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళాలి. సో ఈ డెసిషన్ బట్టి వాళ్ళు ఎంబీబీఎస్ కోర్స్ అనేది తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బైపీసీ గురించి అలాగే నీట్ ఎంసెట్ గురించి కూడా క్లియర్గా తెలియజేశారు వ్యూవర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేస్తే వి విల్ డెఫినెట్లీ రెస్పాండ్. షూర్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.